ఓం శ్రీమాత్రే నమః. ఏ మాసంలో ఈశ్వరుణ్ణి ఏ పూలతో పూజిస్తే మహాసిద్ధి కలుగుతుందో తెలుసుకుందాం. మహాధన సంపదలను ఆశించేవారు, వైభోగాలను కోరుకునేవారు చైత్రమాసంలో దర్భపూలతో పూజించాలి. పుణ్యఫలం కోసం, కుటుంబ ఉన్నతి కోసం వైశాఖ మాసం మందార పూలతో, కుదిరితే తెల్ల మందారంతో పూజించాలి. వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్యాలు కలగకుండా ఉండటానికి తామర పూలతో పూజించాలి. కొత్తగా పెళ్లైన వారు అన్యోన్య దాంపత్యం కోసం తొడిమలు గల పూలతో పూజించాలి. లక్ష్మీప్రదమైన శ్రావణ మాసంలో గన్నేరు పూలతో పూజిస్తే ఆస్తి హక్కు, అధికార హక్కు లభిస్తుంది. భాద్రపద మాసంలో ఉత్తరేణి పూలతో పూజించాలి. సకల దుఃఖాల నుంచి, సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆశ్వయుజ మాసంలో జిల్లేడు పూలతో పూజిస్తే మంచి కొలువులో పని దొరుకుతుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కార్తీక మాసంలో జాజి పూలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే నీకు ఏదైతే ఆనందం కలిగిస్తుందో దాన్ని అడగకుండానే ఇస్తాడు ముక్కంటి. పుణ్యపరమైన సకల పుణ్యక్షేత్రాలు దర్శించాలనుకునేవారు మార్గశిర మాసంలో పొగడ పూలతో శివుణ్ణి సేవించాలి. పుష్యమాసంలో ఉమ్మెత్త పూలతో పూజిస్తే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మాఘమాసంలో శివుణ్ణి బిల్వదళాలతో పూజిస్తే అఖండ గౌరవ మర్యాదలు అనగా కీర్తిని పొందుతారు. ఫాల్గుణ మాసంలో తుమ్మి పూలతో పూజిస్తే మంచి భాగస్వామి, అందగాడు, సంతోషపెట్టేవాడు, సొమ్మున్నవాడు లభిస్తాడు. ఈశ్వర సేవ, పూజ సమృద్ధిని ఇస్తుంది. రోగాల బారిన పడకుండా శివుడే వైద్యుడవుతాడు. తండ్రిలా చెడు మార్గంలో పోకుండా ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు. మహాధనవంతుణ్ణి చేయటం కోసం ధన అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రాక్షసులనే శత్రువుల దరిచేరకుండా, వారి బారిన పడకుండా ధైర్యం అనే ఆయుధాన్ని కలిగిస్తాడు. భక్తుణ్ణి అన్ని రకాలుగా చూసుకుంటాడు.